the most talented and the most appreciated Shivareddy garu ikkada raavadam maaku chaala santosham. I have been seeing Shivareddy garu since his younger days this state has produced. Ade vidhanga Krishnareddy garu and Alam Infra Director Marketing and my colleague Jitendra. అయితే ఇందాక కొద్దిసేపు I was interacting with Srinivas garu. I think he is running more than a real estate organization అండి. ఆయన చేసే కొన్ని ఏదైతే డెవలప్మెంటల్ వర్క్స్ ఉన్నాయి ఫర్ ద ఇండస్ట్రీ యాజ్ అ హోల్, ద వే ఈజ్ ఆయన ఎవరైతే వారి టీమ్ మెంబర్స్ అందరికీ ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారో, ఎటువంటి కంఫర్ట్ ఇస్తున్నారో, ఒక కెరీర్ సెక్యూరిటీ ఇస్తున్నారో, అదంతా విన్న తర్వాత ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అండ్ ఐ మస్ట్ సే ఆయనకున్న ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఖచ్చితంగా ఆలయం ఇన్ఫ్రాని చాలా చాలా ముందుకి అండ్ భవిష్యత్తులో చాలా పైకి తీసుకెళ్తారు ఆయన. అది హీ హాజ్ ద రైట్ థాట్స్. అంటే రియల్ ఎస్టేట్లో ఏవైతే ఒకప్పుడు అండ్ మేబీ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ ఈరోజు కూడా ఒక డెఫిషియన్సీస్లా చూసేవారో దాన్ని ఆయన కవర్ చేసుకుంటూ మొత్తం ప్లాన్ చేస్తున్నారు ఆయన ఒక బిజినెస్ మోడల్ని. సో ఐఎమ్ టోల్డ్ దేర్ ఆర్ మోర్ దెన్ 4,000 పీపుల్ హూ ఆర్ identified with them. So adi that itself is a big thing, and the way he is training people and all that, adi chala chala commendable job andi, and I wish him to continue the same. అయితే మోర్ స్పెసిఫికలీ నేను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ సైట్ గురించి మీ అందరికీ తెలుసు, ఆయన చెప్పారు. అండ్ ఖచ్చితంగా ఐ థింక్ దిస్ ఈజ్ అ గ్రేట్ లొకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్సిమిటీ టు ద హైవే అనుకోండి, లేకపోతే ది ప్రాక్సిమిటీ టు ద డెవలప్మెంట్స్ ఇక్కడంతా జరిగే వాటికి. అంతకంటే ముఖ్యంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే ఇక్కడ మీకు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఈ రామ్కి బ్రాండ్ తోటి వచ్చే ఒక ట్రస్ట్ ఏదైతే ఉందో, ఒక సెక్యూరిటీ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ టైటిల్ అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ విల్ బి డెవలప్డ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీ అనుకోండి, అది ఖచ్చితంగా మీకు ఉంటుంది. అదొక ఆస్పెక్ట్. 2వ ఆస్పెక్ట్ వారు చెప్పినట్టు, అంటే నేను ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల నాకు చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళు రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. మాకేదో మా నాన్నగారు ఎక్కడో ప్లాట్లు కొన్నారండి, కొంచెం అది ఎక్కడున్నాయి కొంచెం మీ వాళ్ళకి చెప్పి చూసి పెట్టరా అని చూస్తే అసలు ఆ ఏరియాకి వెళ్తే ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా గుర్తించని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏవో ప్లాట్లు లేఅవుట్లు వేసుకుంటారు. ఆ తర్వాత దాని మెయింటెనెన్స్ ఉండదు, దానికి సెక్యూరిటీ ఉండదు, ఎవడు కబ్జా చేశాడో ఎవరిది ఉన్నాయో లేదో కూడా తెలియదు. బట్ ఈయన ఏదైతే ఆలయ ఇన్ఫ్రా వాట్ ఎవర్ assurance they are giving of maintaining and securing the properties, I think that itself is a very very big thing. And adi I think will transform the way people look at plotting layouts. So adi aa aspect lo I can say you have that comfort also. Moreover, on a slightly macro level నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈరోజు మన దేశం ఏదైతే ఎకనామిక్ ప్రాస్పెరిటీ వైపు ముందుకు వెళ్తోందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అన్స్టాపబుల్ థింగ్. ఒక సెగ్మెంటేషన్ ఏదైతే ఉందో మనకి లోవర్ ఎకనామిక్ క్లాస్, ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్లోకి, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లోకి ఈ షిఫ్టింగ్ ఏదైతే జరుగుతోందో దీనివల్ల మనకి లోవర్ క్లాస్లో ఉన్నవాళ్ళు, ఎకనామిక్గా లో లెవెల్లో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్కి వస్తున్నారు. అంటే ఏంటి, అందరి ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అందరికీ ఆ అఫోర్డబిలిటీ పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా, లేకపోతే ప్రాపర్టీస్ కొనాలన్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా ఆ అఫోర్డబిలిటీ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే దేర్ విల్ బి అ హ్యూజ్ డిమాండ్ ఫర్ హౌసింగ్ అండ్ ఫర్ ల్యాండ్. అండ్ ల్యాండ్ ఈజ్ మనందరికీ తెలుసు ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పాండబుల్ ప్రోడక్ట్. ల్యాండ్ అంతే ఉంది, దాని వాల్యూ ఎప్పటికైనా పెరిగి తీరాల్సిందే. సో ఇదేదైతే ఎకనామిక్ ఇప్పుడు గ్రోత్ వస్తుందో దేశంలో, దీనివల్ల there will always be demand, and demand is going to grow in the next 8 to 10 years లో చూస్తే. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా, మీరు ఏ ఛానల్ చూసినా, ఏ కంట్రీలో ఏ కన్సల్టెంట్ రిపోర్ట్ చూసినా కూడా అందరూ ఏమంటున్నారు, నెక్స్ట్ 10 years ఈజ్ గోయింగ్ టు బిలాంగ్ టు ఇండియా. దాని అర్థం ఏంటంటే ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఏదైతే ఉందో, మనకొక్క ఏదైతే అఫోర్డబిలిటీ ఉందో, కామన్ పబ్లిక్ ఏదైతే అఫోర్డబిలిటీ టు బై ఉందో, ఇన్వెస్ట్ ఉందో, అది పెరుగుతుంది. సో దానివల్ల ఖచ్చితంగా అది పెరిగిన తర్వాత అది ఏమవుతుంది, అది మళ్ళీ ఎక్కడో డిప్లాయ్ అవుతుంది. అది ఈ రియల్ ఎస్టేట్లోనే ప్రైమరీ. ఈ రోజుకి కూడా మీరు చూస్తే
మన దేశంలో హైయెస్ట్ షేర్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గోజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది కూడా రియల్ ఎస్టేటే. సో ఇండియన్ సెంటిమెంట్, ఇండియన్ పబ్లిక్లో ఫస్ట్ థాట్ ఏంటంటే ఒక ఇల్లు కొనాలో, లేకపోతే ఒక ప్రాపర్టీ కొనాలో, ఒక ప్లాట్ కొనాలో అన్నది దట్ ఈస్ అ సెక్యూర్డ్ ఫీలింగ్. ఎందుకంటే యు ఆర్ ఏబుల్ టు టచ్ అండ్ ఫీల్ ద ప్రోడక్ట్. సో అందుకు రియల్ ఎస్టేట్ విల్ కంటిన్యూ టు గ్రో. అండ్ దీనికి ఓన్లీ థింగ్ మనం యాజ్ అ డెవలపర్స్ మన బాధ్యత ఏంటంటే వీ షుడ్ గివ్ ద రైట్ ప్రోడక్ట్ విత్ ద రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ విత్ ద రైట్ టైటిల్. అండ్ దాని తర్వాత అమ్మిన తర్వాత వారు చెప్పినట్టు ఏదో అమ్మేమో పని అయిపోయిందని చేతులు దుట్టుకొని వెళ్ళిపోకుండా దాన్ని మెయింటైన్ చేస్తే దాని వాల్యూ ఒకటి ప్రొటెక్ట్ అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ. సో ఈ విధంగా చూస్తే హైదరాబాద్, బెంగళూరు ఏదైతే ఉందో మీరు మొత్తం ఆల్ టాప్ సిటీస్ చూస్తే వెదర్ ఇట్ ఈస్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, మీరు ఇప్పుడు బెంగళూరు చెన్నై ఉంది చూసుకోండి, ఆ రోడ్లో కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ హ్యాపెనింగ్. సేమ్ వే బెంగళూరు, హైదరాబాద్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ హ్యాపెనింగ్. సో ఈ ఏదైతే టాప్ 7-8 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో, బాంబే, పూణే, ఢిల్లీ, ఇవన్నీ కూడా ఈ అన్ని చోట్ల కూడా మీకు ఆ గ్రోత్ కారిడార్స్ కింద డిఫైన్ అవుతున్నాయి. సో ఈ గ్రోత్ కారిడార్స్లో రానున్న 7-10 ఏళ్లలో విపరీతమైన డెవలప్మెంట్ జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, లేకపోతే ఐటీ అనుకోండి, వేరే విధాలుగా అనేక రకమైన ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు కన్జంప్షన్ వస్తుంది, కన్జంప్షన్ వచ్చినప్పుడు గ్రోత్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ ద సైకిల్ వర్క్స్. సో ఖచ్చితంగా ఈ స్పెసిఫిక్గా నేను ఈ ఒక్క ప్రాపర్టీ గురించే చెప్పట్లేదు. రియల్ ఎస్టేట్ యాజ్ అ హోల్ ఈజ్ గోయింగ్ టు గ్రో అండ్ ఈజ్ గోయింగ్ టు గ్రో వెరీ వెరీ బిగ్. సో ఎవరైతే ఈరోజు ఇక్కడ ద ఓన్లీ థింగ్ డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ పెడుతున్నాం, సరైన వాళ్ళ చేతుల్లో మనం తీసుకెళ్ళి డబ్బులు పెడుతున్నామా, తప్పుడు ప్లేసుల్లో డబ్బులు పెడుతున్నామా అనేది చూసుకోవాలి. ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఉంటారు, ఈరోజు లేఅవుట్ వేస్తారు, దానికి లీగల్ టైటిల్ ఉందో లేదో తెలియదు, అమ్మకూడని ప్లాట్లు అమ్మేస్తూ ఉంటారు, పార్కుల్ని కూడా ప్లాట్ల కింద కన్వర్ట్ చేస్తూ ఉంటారు, రకరకాలు మనం విన్నాం, చూస్తున్నాం కూడా. బట్ ఆ అష్యూరెన్స్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ రామ్కి దట్ వీ విల్ నాట్ డూ ఎనీథింగ్ విచ్ ఈజ్ రాంగ్. సో దాన్ని యాడ్ చేసుకుంటూ ఆలయం ఇన్ఫ్రా ఏదైతే ఒక ఎఫర్ట్ పెడుతున్నారో దీన్ని సెక్యూర్ చేయడానికి ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ వస్తాయి. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ and hopefully we will work more and more with Alayam Infra going forward. Thank you and all the very best. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.